హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. చక్కటి వాతావరణం తగ్గట్టు ఆ పాట ఎంతో బాగుంది కదా, ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభూతులు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవిస్తారు. ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే ఒక సైన్స్ టీచర్ గారు ఇలా మంచులో ప్రయాణం సాగిస్తూ ఆ టీచర్ గారు ఆసువుగా కవితలు చెప్తారండి. ఆయన పేరు, ఆయన మాటలు ఈ వీడియో చివరిలో ఉన్నాయి. చక్కగా విని మీరు కూడా ఆస్వాదించండి. మరొక వీడియో ద్వారా మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వివరం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వరరావుని. ఇప్పటివరకు మంచిగా పాట విన్నారు కదా. ఈడేంట్రా బాబు ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అదే అలా ఆస్వాదించే మంచు తెరలు, చక్కని సూర్యుడు కూడా భయపడి మంచు దుప్పటి కప్పుకుని పైన ఉన్నాడు. వద్దని చలికి భయపడుతూ మనం ఇంట్లోంచి వద్దని ఆలోచిస్తున్నప్పుడు మరి తప్పదు కదా. మా ప్రయాణం మొదలైంది. ఇదిగో మా పవన్ కమలాసనం చెబుతుంటాను కదా, ఇక మా డ్రైవరు చక్కగా కుర్రాడు మంచి జంజంలాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. మరి హాయిగా ఆస్వాదించే నేను కవితల్ని, కథల్ని, మరి ఇట్లాంటి వీడియోలను కూడా ఆస్వాదిస్తాను. మీకు తెలుసు కదా, మీకు కూడా అప్పుడప్పుడు పంపుతూ ఉంటాగా. మీరు ఎంజాయ్ చేయాలని, ఎందుకంటే ఆనందాన్ని అందరితో పంచుకుంటే 10 రెట్లు అవుతుంది కదా. మరి ఈ మంచుకు కారణం ఏంటో మనందరికీ తెలుసు. మనలో చాలామంది సైన్స్ టీచర్స్ ఉన్నారు, మరి అలాగే ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. పొగ మంచుకు కారణం కాలుష్యం, ఘన కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలుసు కదా. దాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలు తగ్గించడము, ప్లాస్టిక్ మెటీరియల్ తగ్గించడము. నేను ఒక మాటలో చెప్పాలంటే మనందరికీ తెలిసిందాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే చాలు. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. ఉంటాను మరి, మీ ఈశ్వర్. ఒకసారి ఆలోచిద్దాం, ఓకేనా?